2023లో అధికారాన్ని కోల్పోయిన బారాస తదనంతర పరిణామాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ కీలకంగా మారింది. ఈ అరెస్ట్ తెలంగాణకు సంబంధించిన కేసులో అయితే లోక్సభ ఎన్నికల్లో సానుభూతి లభించేది. ఇది ఢిల్లీ మద్యం కేసులో కావడం అసనిపాతమైంది. నిజానికి సుదీర్ఘకాలం కేంద్రంలో భాజపా ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులకు బారాస ప్రత్యక్ష లేదా పరోక్ష మద్దతు తెలిపింది. అయితే బావే పేకాటే అన్న చందాన భాజపా తెలంగాణలో దూకుడు పెంచి ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుపొందింది. కేంద్ర మంత్రివర్గంలో ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ మంత్రిగా కిషన్ రెడ్డికి తోడయ్యారు. ఇక రేపో మాపో తెలంగాణలో భాజపాకు నూతన అధ్యక్షుడు రానున్నారు. తెలంగాణలో భాజపా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు దీటుగా ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఇక గులాబీ కుటుంబం తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోరాటాన్ని గాలికి వదిలి తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గెలుపుపై కోటి ఆశలు పెంచుకున్నారు. జగన్ గెలుస్తున్నాడు అంటూ కేటీఆర్లు మీడియాకు చెప్పారు. మంత్రాలకు చింతకాయలు రాలవు కదా, వారి ఆశలు అడియాసలు చేస్తూ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మోదీ 3.0, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ చంద్రబాబు సీఎంగా అధికారంలోకి వచ్చాయి. ఇక రేవంత్ రెడ్డి చంద్రబాబుల అనుబంధం రాజకీయాలకు అతీతమైనదనే విషయం తెలిసిందే కదా. వారిరువురు ఒకరికి ఒకరు మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు వారు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వ్యతిరేక రాజకీయ శిబిరాల్లో ఉన్న ఒకరి పట్ల ఇంకొకరికి సదభిప్రాయం ఉంది. ప్రజాహితం కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేసే నేర్పరి గుణం కూడా కలిగిన వారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇప్పటికే తాము ఎందుకు ఓడాము, ఇప్పటికీ బారాస అగ్రనాయకత్వం గుర్తించడం లేదు. తెలంగాణను సాధించిన ఉద్యమ పార్టీ ఉద్యమకారులను మరచి సోషల్ మీడియాను నోటి దోస్తుతనాన్ని నమ్ముకోవడం శోచనీయం. బారాసాకు శాసనసభలో 39 మంది గెలిచారు. ఇందులో సికింద్రాబాద్ ఎస్సీ స్థానం ఉప ఎన్నికలో కోల్పోగా 38 మిగిలాయి. ఇందులో వెంకటరావు, కడియం, దానం, పోచారం, మహిపాల్ రెడ్డి, కాళీరు యాదయ్య, సంజయ్ కుమార్లు ఇప్పటికే కాంగ్రెస్ కు అనుకూలమయ్యారు. గతంలో తెదేపా శాసనసభ్యులుగా ఉంది. ఇప్పుడు బారాసాలో శాసనసభ్యులుగా ఉన్నవారు 10 మంది దాకా ఉన్నారు. ఉదాహరణకు ప్రకాష్ గౌడ్, తలసాని, గాంధీ, కృష్ణారావు. ఇలాగే గతంలో కాంగ్రెస్ లో గెలిచి ఇప్పుడు బారాసా శాసనసభ్యులుగా ఉన్నవారు మరో 10 మంది ఉన్నారు. ఉదాహరణకు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి లాంటి వారు. రేవంత్ రెడ్డికి ఇప్పటికే అధిష్టానం చేరికలకు పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6న ఒక ప్రధాన సన్నివేశం ప్రజాభవన్ వేదికగా జరగనుంది. అదే ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబుల సమావేశం. ఈ సమావేశం పట్ల ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకుల్లో, విశ్లేషకుల్లో, ప్రజల్లో విశేష ఆసక్తి నెలకొంది. ఈ సమావేశం జరిగేలోపే మరికొన్ని బారాసా వికెట్లు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు బారాసాలో ఉన్న తన మాజీ సహచర ఎమ్మెల్యేలను ప్రభావితం చేస్తున్నారంటూ ఇప్పటికే పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి స్థితిలో బారాసాను వీడకుండా గులాబీ దళపతికి ఈ శాసనసభ్యులు అండగా ఉండటం ఖాయం. వారు 1 కేటీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు గౌడ్లతో మరో 2 ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తదుపరి మాత్రమే బారాసా భవిష్యత్తుపై స్పష్టత రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.